ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః జనేభ్యో నమః. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే షేర్స్ చేస్తే మరింత విశేషమైన యోగము అందరికీ తెలియజేయాలని కోరిక. అందరికీ నమస్కారములు. ఇప్పుడు చండీశ్వర ప్రదక్షిణం అంటారు. ఈ చండీశ్వర ప్రదక్షిణం ఎవరికి వాళ్ళు ఏంటంటే ఈ చండీశ్వరుడు నుండి అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అట్లా తిరుగుతారు. సో ఇక్కడ మీకు ఏంటంటే అసలు ఒరిజినాలిటీగా ఏంటంటే ఒక రకమైనది ఓ పిచ్చోడు అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన పిచ్చోడు ఏం చేస్తాడు, 10 అడుగుల ముందుకి వెనక్కి ముందుకి పిచ్చిగా అటు ఇటు నుంచి అటు అలా తిరుగుతాడు. చండీశ్వరుడు నుండి మళ్ళీ చండీశ్వరుడి వరకు, అంటే ఎడమ నుండి కుడి నుండి ఎడమ వరకు అలాగూ మొత్తం ఎప్పుడైతే శివాలయం చుట్టూ తిరగాలి. ఎలా తిరగాలి అంటే రబ్బింగ్ సిస్టంలో తిరగాలి. ఇలాగ అంటే మీకు చల్లగావం ఉంటుంది. ఆ చల్లగావం చేసినప్పుడు ఇలా డిఫరెన్స్. ఈ చల్లగావం ఏంటంటే ఎలాగ ఉంటుంది అంటే అలా డిఫరెన్స్ కాదు, అది ఎట్టించి ఎటువైపు వస్తుందో తెలియదు. 10 అడుగుల ముందుకి వెనక్కి ముందుకి అసలు చూసేవాడికి ఎలా ఉంటే ఓ పిచ్చోడు అన్నట్టుగా ఉండాలి. అది చండీశ్వరుడు ప్రదక్షిణం అసలు ఒరిజినాలిటీ. అదే ఇది ఎవరికి తొందరగా తెలియదు. అసలు ఒరిజినాలిటీలో ఉన్న చండీ ప్రదక్షిణం ఏంటంటే ఒక పిచ్చివాడు ఎట్లా తిరుగుతున్నాడో అట్లా తిరగాలి. అంటే ధ్వజస్తంభం నుండి ముందుకు వెళ్తాం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ 4 అడుగులు వెనక్కి వెళ్తాం, ముందుకు వెళ్తాం. మొత్తం మీద ఏంటంటే మొత్తం గిరగిర 3 రౌండ్లు తిరగడం, మళ్ళీ పెద్దలాగా పరిగెత్తాలన్నట్టుగా ఉండాలన్నమాట. స్పీడ్ ఎంత రబ్బింగ్గా అంటే ఎంత స్పీడ్గా చేస్తావో అంత స్పీడ్గా ఇక్కడ వచ్చేది ఏంటంటే రబ్బింగ్ అంటారు. ఈ రబ్బింగ్ అంటే రుబ్బురోలు సిస్టమ్ అనమాట. ఆ దేవుడికి ఏంటి రబ్బింగ్ ఇస్తాం అంటే దేవుడికి అంటే మర్దన చేయటం అనమాట. అది అంటే రబ్బింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి అక్కడ లోపల ఉన్న శివుడికి కానీ దేవుళ్ళు విష్ణువుకి కానీ ఎవరైనా సరే ఒక చండీ ప్రదక్షిణం అంటే కేవలం అని కాదు, అక్కడ స్టార్టింగ్ అన్నమాట. అక్కడ లెక్క ఇప్పుడు పెద్దానికి ఒక చిన్న ద్వారం ఇస్తాడు వాటర్కి. ఇక్కడ శివుడికి వచ్చేటప్పటికి ఏంటంటే చండీశ్వరుడిని అక్కడ ప్రతిష్ట విధానం చేస్తారు. అందుకని చండీశ్వరుడు ప్రదక్షిణం అంటారు. అలాగే ఈ మొత్తం మీద ఏంటంటే అస్సలు ఎలా తిరగాలంటే అలా తిరగాలి. మళ్ళీ ఇటు నుంచి ఇటు రివర్స్లో, ఇటు నుంచి ఇటు ధ్వజస్తంభం నుండి చండీశ్వరుడి దగ్గరికి, చండీశ్వరుడి నుండి ధ్వజస్తంభం దగ్గరికి పరిగెత్తుతున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో 2 అడుగుల ముందుకి వెనక్కి, 2 అడుగుల ముందుకి బాగా ముందుకి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి వెనక్కి, మళ్ళీ ఇటు నుంచి ఇటు అసలు ఎటు నుంచి ఎటు తిరుగుతున్నామో తెలియని స్థితిలో తిరిగేదే నిజమైన చండీ ప్రదక్షిణం. రబ్బింగ్ అంటే ఏంటంటే ఎంత రబ్బింగ్ అయితే ఏంట్రా దేవుడు కూడా ఏమిటి ఇదే వెరైటీగా చేస్తున్నాడు. అక్కడ అర్థం ఏంటంటే మనం చెయ్యనిది చాలా సహజంగా అందరూ మామూలుగా తిరుగుతారు. ఇక్కడ మనం ఎక్కువగా చండీశ్వరుడు ప్రదక్షిణ చేస్తున్నాం. ఇదేంటి వెరైటీగా తిరుగుతున్నాడు అని ఆయన దృష్టికి వెళ్తుంది. ఇది ఇక్కడ చండీశ్వరుడు ప్రదక్షిణ అంటే ఆయన దృష్టికి వెళ్ళే విధానం. ఏంటి విచిత్రంగా తిరుగుతున్నాడు అని. తర్వాత ఏంటంటే మన కోరిక, మంచి కోరిక ఎప్పుడైతే ఉందో ఆ మంచి కోరిక తీర్చడానికి ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. అదే చెడు కోరిక కొన్ని సందర్భాల్లో వాళ్ళ యోగాలను బట్టి చెడైనా మంచి అయినా తీర్చడం ఆయన బాధ్యత. ఎందుకంటే సహజంగా ఏమంటే శివుడు ఏమంటాడంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదు, చచ్చిపోవాలని ఆదరుడు చచ్చిపోవాలని చెప్పి పూజ చేసినా చివరికి ఏంటంటే ఆ ఫలితం ఆడు తావుడు వీడు పుణ్య ఫలితం అక్కడ పక్కన పెడతాడని ఏదో పూర్వీకులు చెప్పేవాడు పెద్దవాళ్ళు. వచ్చి చివరికి ఈయనకి ఏ మంచితనం చేయాలో ఎలా చేసి బుద్ధి మార్చాలో అలా చేస్తాడని ఒక థియరీ అయితే ఉంది. అయితే ఇక్కడ కాలమానంలో అప్డేటెడ్స్లో ఎన్నో రకాల మార్పులు చేర్పులు వస్తున్నాయి.
ఇది అనమాట. అయితే ఇక్కడ మొత్తం మీద ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ విధంగా చండీశ్వరుడు ప్రదక్షిణ. అలాగే విష్ణువాలయం శివాలయం రెండు చోట్ల ఉన్నప్పుడు రెండు ధ్వజస్తంభాల దగ్గర కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే ఇటు విష్ణుతత్వము ఇటు శివతత్వం రెండు, అది ఎంత అద్భుతమైన యోగమో. మళ్ళీ ఇప్పుడు విష్ణువాలయం శివాలయం రెండు కలిపి ఉంటే మొత్తానికి కలిపి చేయాలి. ఇక్కడ చండీశ్వరుడు అని కాదు, రబ్బింగ్ సిస్టమ్ మెయిన్. ఇక్కడ ఏంటంటే ముందుకి వెనక్కి ముందుకి అలా 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 మళ్ళీ వెనక్కి ఇలా ఇలా తిరగటం, అమ్మని తిరగటం, మళ్ళీ ఇలా రివర్స్ తిరగటం, ఎట్లా అనమాట. ఈ సిస్టమ్ ఏంటంటే చల్లగా తిరిగినట్టు తిరగాలి. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఇలా చల్లగా ఎలా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, ఎలాగ వస్తుంది, మళ్ళీ ఇలాగ వస్తుంది, ఇట్లా సిస్టమ్ అనమాట. ఈ చల్లగా తిరిగినట్టుగా విచిత్ర యోగంలో తిరగాలి. ఎప్పుడైతే దీన్ని మనం అలా చేస్తామో ఆ విధంగా అప్పుడు ఇది అసలు ఇది ఏంటంటే అసలు ఇంకో రకంగా చెప్పాలంటే ఇది మామూలు సబ్జెక్టుగా చెప్పాము. ఇంకో రకంగా చెప్పినప్పుడు ఏంటంటే 7 గ్రహాలు సవ్యమైన స్థితి, అపసవ్యంలో తిరిగేది రాహుకేతువులు అంటారు. అంటే మేషం తర్వాత మేనం తర్వాత కుంభం అలా వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో ఉన్నాయి, తర్వాత మకరం, తర్వాత ధనస్సు, ఇలా వస్తుందన్నమాట. రివర్స్ గేర్లో నడుస్తాయి. అందుకని ఈ చండీశ్వర ప్రదక్షిణానికి అర్థం ఏంటి అంటే రివర్స్లో ఉన్న రాహుకేతువుని సమన్వయం చేసుకోవడం. అది ఇదేంటంటే ఈ రాహుకేతువులు ఏ స్థితికి తీసుకెళ్తుందంటే ఒక రకమైన పెద్ద మానసిక రోగాలతో తీసుకొస్తాం. రుగ్మతలు కానీ ఇంకోటి కానీ చాలా చిత్రవదమైన హింసలు. ఇటు అమాయకుడు కాదు, అటు తెలివిగలవాడు కాదు, అట్లా పిచ్చగా ఉండి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాడో తెలియని స్థితిలో ఉండే ఒక మానసిక రోగులందరూ కూడా ఈ రాహుకేతువుల ఎఫెక్ట్తో ఉంటారు. అప్పుడు ఈ చండీశ్వర ప్రదక్షిణం చేయమని చెప్పి సిద్ధాంతులు చెబుతారు. అప్పుడు ఏంటంటే మనం చండీశ్వర ప్రదక్షిణం చేస్తాం. ఇక్కడ ఆ విధంగా ఇక్కడ విష్ణువాలయమైన శివాలయమైన ఏ ఆలయమైనా చెయ్యవచ్చు చండీశ్వర ప్రదక్షిణము. కేవలం శివుడికే కాదు. ఎందుకంటే విష్ణువాలయాన్ని చేసినప్పుడు దేహము శుభ్రత, అమ్మవారి ఆలయం చేసినప్పుడు ఆత్మజ్ఞానం కూడా ఇస్తుంది ఆమె, మహాశక్తి. మొత్తం వీళ్ళందరినీ కమాండింగ్. అందుకని అక్కడ కూడా చెయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పెద్దానికి వచ్చిన దెబ్బలు ఏంటంటే మన హిందూ ధర్మంలో వచ్చిన దెబ్బలు ఏంటంటే ఎవడు పడితాడు అందరూ కమాండర్సే. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే మా గుళ్ళల్లో అలా తిరగకూడదండి, అలా చేయకూడదండి అనేది వాడు కొంతమంది. శివాలయం మాత్రం అది కంపల్సరీ కాబట్టి దానికి ఎవడో అబ్జెక్షన్ పెట్టడం. కర్మాల గుళ్ళల్లో కూడా చేయొచ్చు, ప్రతి దేవాలయంలో చేయొచ్చు, గురువుల దగ్గర చేయొచ్చు. ఎందుకంటే గురువు చేసినప్పుడు ఏంటి గురువు దగ్గర వచ్చే కటాక్షం. ఇప్పుడు గురువు స్థానాలు ఉంటాయి కదా, బొమ్మలు పెట్టి చేసి గురువు స్థానం అని మహానుభావులు అని చెప్పి బొమ్మ పెట్టి చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం చేయొచ్చు. ఎప్పుడైతే ఈ తత్వాన్ని మనం చక్కగా చేసి ఈ విధంగా చేస్తే మంచిది. ప్రతిదానికి ఏమవుతుందంటే చేయకూడదు ఏది వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉంటే చివరికి ఏదంటే అన్నీ వదిలేసేసి చివరికి ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఇప్పుడు నేనైనా చెబుతున్నాను కాదంట్లా. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు మీకు జరిగే దానిని ఏమన్నానంటే అట్లా కంటిన్యూ కాకుండా ఒక పెచ్చవాడు అది దాన్ని కూడా విశ్లేషణ ఇస్తున్నా నేను. ఎందుకంటే రాహుకేతువుల యొక్క పవర్ని అక్కడ చెడు యోగం వచ్చినప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ పెచ్చ చేష్టలు చేయాలి. ఈ పెచ్చ చేష్టలు ఎప్పుడైతే చేస్తామో ఆ రాహుకేతువులు కూడా చక్కగా ఉండదు. అదేదో అంటా చూడు డీజే, ఆ డీజేని ఇలా పెట్టి ఏదో చేస్తుంటారు, సినిమాలో చూపిస్తుంటారు. ఆ డీజే అనమాట. అదేంటి విచిత్రం, ఇటు అటు చండీశ్వరుడు యోగం అనమాట. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఎటు నుంచి ఎటు తిరుగుతున్నామో తెలియని స్థితి చూసేవాడికి ఏంద్రా పిచ్చోడు అన్నట్టుగా ఉండాలి. అది ఎప్పుడు ఆ దోషం పోయి రాహుకేతుల యొక్క పవర్ యాక్టివేషన్ అయ్యి మన ఫ్యూచర్స్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉంటాం. ఇది చండీశ్వరుడు ప్రదక్షిణం అంటారు దీన్ని. ఒకటి
మరి ఇదేంటంటే తీరా చూస్తే ఇంకోటి ఏంటంటే పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే భారతదేశంలోనే కానీ ఎక్కడైనా కానీ పెద్ద ఎఫెక్ట్ నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సిద్ధాంతి, పురోహితుడు, అర్చకులు ఓకే అని కాదంట. ఇక్కడ ప్రతివాడు ఏం చేస్తాడంటే సిద్ధాంతి చెప్పిన మాట వేదము లెక్క. ఎందుకంటే సిద్ధాంతి అనేక భావాలు అనేక శాస్త్ర పరిజ్ఞానం పొందినవాడు సిద్ధాంతి. అసలు ఈ సిద్ధాంతి చెప్పాడు, కష్టపడ్డారు, చక్కగా చేస్తారు. చేసిన తర్వాత ఈడేమో సిద్ధాంతి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అన్నాడు అనుకో, 5,000కి అక్కడ జరిగిపోతుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం. కానీ సిస్టమ్ ఉంటుంది ప్రతి దానిలో. సహజంగా సిద్ధాంతి దగ్గరకు వచ్చినప్పుడు శుభ్రంగా మీరు అడుగుతారు, బాగానే ఉంది. అడిగిన తర్వాత బడుక్కుని వెళ్ళిపోతారు. అసలు మీ దగ్గర ఉందా, సబ్జెక్ట్ ఉందా అని ఎవడో అడగడు. అలాగేనండి మళ్ళీ వస్తామండి అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏమండి సిద్ధాంతి గారు ఇలా చెప్పారండి అని అక్కడ మొత్తం కలిపి అక్కడ వాయించుకొని అక్కడ ఉండాలి కదా, దమ్ము ఉండాలి కదా. సంకల్ప బలము అంటారు. సంకల్పం అంటే స్వస్తి స్త్రీ చంద్రమా ఇది చెప్పేస్తే అయిపోయిందండి సంకల్పం. ఇదేనా స్వస్తి స్త్రీ చంద్రమానైనా పుష్యమాసే మాఘమాసే శుక్లపక్షే ఇలా చెప్పగానే అయిపోయిందా? మంత్రం అంటే అనేక విధానాలుగా ఉన్నాయి. ఒక్క బ్రాహ్మడి దగ్గర పురోహితుడి దగ్గర ఉన్న మంత్రాలు, పురోహితుడు బ్రాహ్మడు అంతవరకే. దీంట్లో 3 భాగాలు. నామాలు ఇలా పెట్టి ఇలా పెడుతున్నాం. ఈ నామాలకు అర్థం ఏంటి? ఈ నామాలకు అర్థం ఇది బ్రహ్మ, ఇది విష్ణువు, ఇది మహేశ్వర. ఇప్పుడు ఈ బ్రాహ్మడే ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ సిద్ధాంతి, వీడు మహామాంత్రికుడు మూడోది. ఈ మాంత్రికుడు చేసే పని అదో మంత్రశాస్త్రం పూర్తిగా డెప్త్గా వెళ్ళిపోతుంది. నీతో సంబంధంలో, నీ జాతకాలతో సంబంధం, నీ సమస్య ఏంటని చెప్తాడు. వాడు మొత్తం ముహూర్తాన్ని బాగా మొత్తం మార్చి పారేస్తాడు అవసరం వస్తుంది. అది లక్షల మీద ఉంటుంది. మళ్ళీ ఊరికే ఆడాబడా చేయరు ఇవన్నీ. ఎందుకంటే పొలిటికల్స్లోనూ వాటిల్లోనూ కొద్దిగా ఉంటాయి అలాంటివన్నీ. ఆ మంత్రశాస్త్రాలను ఉపయోగిస్తారు వాళ్ళు. అవన్నీ కొన్ని కోట్ల మీద ఉండొచ్చు, లక్షల మీద ఉంటుంది. దారుణంగా ఉంటాయి రేట్లన్నీ. ఇవన్నీ మనం ఏంటంటే సామాన్య మానవుడు ఎప్పుడైనా అడగండి అయ్యా. ఎందుకంటే నాకు వాస్తవంగా ఏంటంటే నేను ఏదో సరదాగా చెప్పుకుంటూ పోయేవాడిని పూర్వం చిన్న వయసులో. తర్వాత ఏం చేశారు, ఎందుకంటే ఎవడో వెన్ను ఏమంటే అక్కడెవడో ఉన్నాడు, ఆ గుళ్ళల్లో ఉంటాడు, ఎవడి దగ్గరికి వెళ్ళండి పోని అనేవాడిని. ఆ తర్వాత కొంతమంది మాత్రం జ్ఞానం ఉండగా తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేవాడికి ఏంటంటే ఏమైనా ఇన్ని చెప్పావు, ఇన్ని చేసావు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, అంటే నీ దగ్గర మంత్రం లేదంటే మేము నమ్మాలా అని ఏం చేస్తున్నారు. చివరికి మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అలా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ విషయం మనం ఎప్పుడూ కూడా ఏంటంటే ఎవడైతే విన్నాడో సిద్ధాంత భాగంలో ఉన్న దమ్ము వాడి దగ్గర నుంచే నువ్వు తీసుకొని అక్కడి నుంచి ప్రయారిటీలో వెళ్ళాలి. అది ఎంత డబ్బు అయినా సరే. ఎందుకంటే లేదు ఏమంటే మనం ఏదో ఈ చండీశ్వరుడు వరకు చెప్పుకొచ్చాం కదా, మంచి మాటలు చెప్పేసాం, అయిపోయిందంటే అంతవరకు ఆచరించగలిగితే ఆచరించేయండి, నేనేం కానన్ను. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరిని పడితే వాడి దగ్గరికి వెళ్ళినంత మాత్రంలో ఏదో ఉన్నది అవ్వదు కదా. సిద్ధాంతి ఎప్పటికైనా, పురోహితుడే, పురమును హితమును కోరువాడు అంతవరకే. ఎందుకంటే జనరల్గా చెప్పాలంటే ఏవో 4 మాటలు చేసుకున్నంత మాత్రంలో అది కార్తీక మాసం ఇది వ్రతాలు, ఈ కర్మాలు ఇవన్నీ కూడా చేయటానికి మాత్రమే. కానీ కర్మల్ని మార్చాలి అంటే సిద్ధాంతే. నేను చాలా చూసా. అయితే ఇంతవరకు ఎన్ని మనం ఇదిగో ఏదో కెలుక్కుంటే కెలుక్కున్నట్టుగా ఉంటుందని నాకు ఎందుకుని ఇదో. కానీ ఇక్కడ ఏంటంటే
ఏదో టైం వచ్చింది కాబట్టి అనుకోకుండా చెబుతున్నాం. సిద్ధాంతిని ఫాలో అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక్కో టైంలో ఏమవుతుందో చివరికి అన్నీ కోల్పోయిన తర్వాత మళ్ళీ సిద్ధాంతి దగ్గరికి వచ్చి ఏమండి అంటాడు. అప్పటికి అన్నీ అయిపోయినాయండి, మా దగ్గర ఎన్నో పూజలు చేసాం, ఎన్నో వ్రతాలు చేసాం, ఎన్నో చేద్దాం అంటాడు. మళ్ళీ దీనికి ఏంటంటే మళ్ళీ చిన్న మోడల్ ఏదో ఒకటి చూసి అక్కడ చివరికి మిగిలింది ఏంటంటే సిద్ధాంతి పేరు. ఒకప్పుడు అయితే సిద్ధాంతి, ఆ తర్వాతే పురోహిత్యం. మా చిన్నప్పుడు సిద్ధాంతిని నమ్మేవాడు, తర్వాత పురోహిత్యం. ఇక ఇక్కడి నుంచి ఏమైందంటే వీళ్ళందరూ మేధావులు అయిపోయారు, ఎవడగాడే మనందరం. అంటే నేను కూడా తక్కువగా వస్తే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను తక్కువ వస్తుందంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతా అని. ఎందుకంటే నన్ను నేనే నెపం చేసుకోవాలి, లేకపోతే ఎవడు చేస్తే మిమ్మల్ని తిడితే వస్తుందా, నన్ను తిట్టుకుంటే వస్తుందా అది. అందువలన ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటేనమ్మా నాయనలారా, కాస్త సిద్ధాంతి దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధాంతి ఏం చేస్తాడు అని అడిగి తెలుసుకోండి. దీనికి ప్రతిదానికి ఒక సంకల్పము, సిస్టము, ప్రతిదీ. సిద్ధాంతి అంటే ఎప్పటికైనా సిద్ధాంతి, పురోహితుడు పురోహితుడే, అర్చకుడు అర్చకుడే, మంత్రగాళ్ళు. మీకు ఇప్పుడు ఈ మధ్యలో దీనిలో కూడా వస్తున్నాయి ఫేస్బుక్లో వశీకరణ అని. ఆడిదమ్మ ఆడిదే. అదే అవన్నీ కూడా మేము చేయగలం, చేయలేక కాదు. కాకపోతే మళ్ళీ ఆ రూట్లోకి మళ్ళీ కొంత ఇది చేసి మళ్ళీ దానికి మళ్ళీ హంగామా చేయడం దేనికి. మనకి తలుచుకుంటే ఎటు నుంచి ఎటైనా వెళ్ళచ్చు, సరిగ్గా కూర్చోవాలి. కానీ వచ్చిన మనిషి సరిగ్గా కూర్చోవాలి. డ్యాన్సులు వేసే మనిషిని మనం ఏం చేస్తాం? ఇప్పుడు వరకు నేను జరుగుతున్నది ఏంటంటే డ్యాన్సులు వేసే పరిస్థితి లేకుండా స్టడీగా కూర్చున్న ప్రతి ఒక్కడికి కూడా మంచి చేశాం. ఎందుకంటే నేనేం చేయమంటే అది చెయ్యాలి, అది రూలు. చెడు పనులని కాదుగా మేము చెప్పేవి, అన్నీ మంచి పనులే చెబుతాం. అది సరే, ఏది ఏమైనా అయ్యా ఏదో కాలక్షేపం అన్నట్టుగా ఇది అనుకోండి, మీరు ఏమనుకోవద్దు. దీంట్లో జ్ఞానాన్ని పొందండి, జ్ఞానంతో బతకండి. అంతేగాని మీరు నేను ఎవరైనా ఒక రకమైన జ్ఞానంతో బతకాలి. కాబట్టి ఇది చండీశ్వరుడు ప్రదక్షిణం అంటే ఇది. అలాగే సర్వదేవతలకు కూడా ఈ ప్రదక్షిణాలు చెయ్యవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి మీరు చండీశ్వర ప్రదక్షిణ చేయండి. ఆ విధంగా నడిచి ఆ విధంగా చెందండి. అప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఈ విధమైన చండీశ్వర ప్రదక్షిణం. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. హరి ఓం శివాయ పరబ్రహ్మణ్యే నమ. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం. ఓం ఓం ఓం. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ. కాశీక్షేత్ర మహిమ కాళభైరవర్మ విష్ణుమహేశ్వర రుద్రూపగణాలు నవగ్రహ దేవత అష్టదిక్పాలక విశ్వ సర్వదేవత గణాలు అనుకూలత ఫలసిద్ధిరస్సు. ఆ చంద్ర తారక మనసాభివృద్ధిరస్సు. మనశ్శాంతిరస్సు. ప్రశాంత సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ. జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం.